నమస్తే, నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో పల్లవి ప్రశాంత్ అన్న ఉన్నారు. రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్లోకి వెళ్ళి విజేతగా తిరిగి వచ్చారు. అదేవిధంగా రైతులతో మమేకమై ఉంటూ రైతుల యొక్క కష్ట సుఖాలు ఇప్పటికీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. మరి ప్రస్తుత ఆయన జీవనశైలి ఎలా ఉంది, మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఏదో డైలాగ్ ఉంటది కానీ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదంట. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. అన్న, వాస్తవానికి నీ మీద ఉన్నటువంటి ట్రోల్స్ ఈ కేసీఆర్ మీద కానీ లేకుంటే ఏ పొలిటీషియన్ మీద కానీ ఆఖరికి ఎవరి మీద కూడా లేవు. దానికి ఏం చెప్తావు అన్న? చెప్పు డైరెక్ట్ నీ మాటల్లోనే చెప్పేసి. అందరూ మీ ఆశీర్వాదాలు. ఎందుకంటే మనం ఏం చేయటం తెలియని భగవంతుని తెలుసు. భగవంతుడు అన్ని చూసుకుంటాడు అంతే. మన అయ్యో తిట్టినా ఇట్లా మన మంచికి తర్వాత అర్థం చేసుకుంటారు. అయ్యో పలానా అన్నానని అనుకుంటారు అంతే. అంటే ఎవరు అనుకుంటారు పలానా వాళ్ళు అన్నారని? పలానా వాళ్ళు ఎవరైతే మీరు అందరూ వాళ్ళు అనుకుంటారు. పలానా వ్యక్తులు అనేటోళ్ళు ఎవరు మీ మైండ్ లో ఎవరు ఉన్నారు? మన మైండ్ లో ఇవ్వలేరా? నా ఇవ్వాలి అభిప్రాయం వాళ్ళందరి అభిప్రాయం మనం గౌరవించాలి. అట్లా అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ జీవన శైలి ఎలా ఉంది? ఇంత ముందు ఎట్లుండేది ఏందనేది అందరూ చూసారు. మన పని మనది. అంటే మనం అంటే ఒకటి అనుకుంటే సాధిస్తామని మన లాంటి వాళ్ళు అనుకుంటే సాధిస్తారని మనం నిరూపించినాం. మన పని ఏంది? మళ్ళీ పొలం కాడికి పోయి పని చేసుకోవాలి. ఏదైనా పని వస్తే చేసుకోవాలి. మన పని మనది. ఏ పని వచ్చినా నలుగురికి ఉపయోగపడే పని ఖచ్చితంగా మనం చేయాల్సింది. అన్న, ముఖ్యంగా ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ మీద వచ్చినటువంటి ట్రోల్స్ కానీ ఏది ఆ పైసలు రైతులకి ఖర్చు పెడతారు ఏంటి ఇట్లా ఇవి కూడా వచ్చినాయి. అంటే వాటికి సంబంధించి మీ సమాధానం ఏం చెప్తారు? ఇక్కడ ఎంత వచ్చినాయి ఏంటిదే వాళ్ళకి తెలియదు. ఎంత వచ్చినాయి మనకు తెలుసు, దేవుని తెలుసు. మనం ఎవరికైతే మనం ఇవ్వాలనుకున్నాము వాళ్ళకి మనం ఇచ్చినాం. అన్ని వీడియోలు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ పరిస్థితి బాగాలేదు. ఒకళ్ళ పరిస్థితి నేను వీడియో తీస్తా అంటే ముంగట్టుకు వచ్చారు, ఒకళ్ళు ఏమో చిన్న పాపాలను తీసుకొచ్చారు. అందరు వీడియోలు తీసుకోలేము కదా. ఇప్పుడు పలానాలు వచ్చి చిన్న పాపను వచ్చి వీడియో తీసుకోవాలి అంటే అవ్వ మా పరిస్థితి గిట్ల ఉంది, గిట్ల వద్దు, గిజ్జి ఏదైనా పలానాడు రమ్మంటే మాట్లాడదామని అన్నారు. అవి అట్లా ఏంటంటే సరే సాయం చేస్తున్నాం కదా వాళ్ళు ఆ రోజు ధైర్యంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే మనం ఇచ్చిన రూపాయి అయినా వాళ్ళకి అవసరం పడుతుంది. వాళ్ళు మనం యాడ్ చేస్తారని మనం వీడియో తీసుకోవాలి. కొన్ని తీసుకున్నాం, కొన్ని తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది? తప్పైంది. మన షార్ట్కి చూడు తప్పైంది. నేటికి ఇస్తే అరే ఇచ్చింది అన్నట్టు పేరు ఉంటుండే. మనకేం ఆలోచన వచ్చింది? అరే వీళ్ళు గంత దూరం నుంచి వచ్చారు, చిన్నోళ్ళని తీసుకొని వచ్చారు, వీళ్ళు ఆపదలు ఉన్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళకు మన రూపాయి అక్కర పడితే చాలు అన్న ఉద్దేశంలో మనం ఉన్నాం. అదేంటంటే ఇవాళ రోజు తప్పైంది. కానీ భగవంతుడు చూస్తాడు మనం ఏం చేసినాం ఏందని చూస్తాడు. అన్ని కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్తే మనకు మంచిగా జరుగుతుంది, చేయకపోతే జరగదు. మనం చేస్తేనే కదా చేసినామని చెప్పుకుంటాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం ఏదైనా చేసిన దాంట్లో రూపాయి వస్తే ఆటానా సాయం చేస్తున్నాం, ఆటానాల బారాన నా ఖర్చులో చూసుకుంటున్నా, ఇంకొక 25 పైసల మందం అటు ఇటు మనం తిరిగితే ఖర్చులు అవి అవుతాయి. అట్లా చెయ్యాలనుకున్నాము. రూపాయి వస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒకటి గోల్ ఏంటంటే ఆటన్నా ఏదైనా సాయం చేయాలి. ఏం లేని వాళ్ళకు రూపాయి సాయం చేస్తే 100 రూపాయలతో సమానం. ఇప్పుడు ఆకలి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టినాం అంటే వాళ్ళ కడుపు నిండితే చల్లగుండు బిడ్డ అంటారు. అది మనకు కావాల్సింది అది. ఎందుకంటే ఎంతమంది పెడతామో మనకు తెలియదు. మనకు శక్తి మేరకు మనం ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టాలనుకుంటే మన శక్తికి ఎంత అయితే అంతమందిని పిలుచుకుంటాం, పెడతాం. వాళ్ళ దీవెనలు మనకు చాలు. దానికోసమే మన ప్రయత్నం, మన పోరాటం అయినా మన ఏదైనా మనము ఉన్నన్ని రోజులు ఒక నలుగురికి అన్నం పెట్టాలనే సంకల్పం మనది. ఓకే, సరే అన్న, మీరు మంచిగా చేస్తా అంటున్నారు. కాకపోతే ఆ మంచి అనేది ఏడా కూడా ఏ కోణంలో కూడా లేదు. ఆయన స్వార్థం కోసం చేస్తుండు. స్వార్థపరుణ్ణి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. మంచి ఇప్పుడు వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైతే. తెలుసుకోకపోతే అందరికి మనం గిది నేను గిది చెప్పలేను. భగవంతుడు అనేది రాస్తా ఉంటాడు కర్మఫలాలు. దాంట్లో మనం చేస్తే మనకు మంచి జరుగుతుంది ఎప్పటికైనా. చేయకపోతే మనకి ఏదైనా చెడు జరగవచ్చు అంతే. ఇక మనల్ని తప్పుగా అనుకున్న వాళ్ళు ఇలా మంచిగా ఉండాలని మనం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు 50, 60, 70 వరకు 70 వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు నేను రైతు బిడ్డని అని చెప్పి గర్వంగా అయితే పోలేదు. నువ్వు ఎందుకని నేను రైతు బిడ్డనని చెప్పేసి నువ్వు మట్టిలో బొర్రలు కొంటా, మట్టి తినుకుంటా, ఇవన్నీ ముచ్చట్లు అన్ని ఎందుకు చేసి? ఇప్పుడు మీరు ఉన్నారే, మీ కొడుకు చదువుకున్నాడు, ఒకళ్ళు వచ్చి పలానాలు వచ్చి మీరు ఏమి చేస్తున్నారు అంటే పొలం కాడ తక్కువ చేస్తున్నారు అంటే బాధ అవుతుందా కదా? మనం పొలం కాడ పని చేసుకున్నాం చెప్పుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు జాబ్ చేసుకున్నాడు పలానాడు మా వాడు జాబ్ చేస్తుండ అని గర్వంగా చెప్పుకున్నాడు. పొలం కాడ పని చేసుకున్న వాళ్ళు చెప్పుకోనా వద్దా? ఇప్పుడు నేను పొలం కాడ పని చేస్తే నేను చేస్తున్నానా చేస్తలేనా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు మా కొడుకు జాబ్ చేస్తా అన్నాడు, మా కొడుకు ఇది, మా కొడుకు అది అని వాళ్ళు గర్వంగా చెప్పుకున్నప్పుడు నేను గర్వంగా చెప్పుకున్నా తప్పేముంది?
ఇప్పుడు వ్యవసాయం ఎంతో ఓపికని ఓర్పు నేర్పుతుంది అన్న. అందుకే కదా మనం ఓపికతోని ఇవ్వలేమన్నా మన పని మనది. పంటకున్న సహనం మనకు ఉంటే 10 మందికి అన్నం పెట్టవచ్చు. అంటే పంట మీద పంటకి ఎన్నో వస్తాయి, రోగాలు వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని తట్టుకొని నిలబడ్డ పంట ఎట్లా నిలబడతాం మనం అట్లా నిలబడితే 10 మందికి పచ్చగా కనిపిస్తే చెట్టు నీడకి ఎట్లా వస్తారు. ఇప్పుడు చెట్టు ఉంది, ఈ నీడ మనం గంత ఎండ కొడుతుంటే నీడకి ఎందుకు ఉన్నాం? చెట్టు ఉన్నది కాబట్టి ఉన్నాం, చెట్టు లేకపోతే ఏమన్నా? చెట్టు లెక్కల మనం బలంగా ఉంటే 10 మంది మన ఏంటని మనం నేర్చుకుంటారు. అట్లా ఇప్పుడు వ్యవసాయం అంతే కదండి. వ్యవసాయం నుంచి ఓర్పుని మీరు నేర్చుకున్నారు. సరే చెట్టు అన్నారు, ఎగ్జాంపుల్ ఏదో మంచిగా చెప్పారు. ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చినటువంటి టాస్కులు ఉంటాయి చూడు, అవి మంచిగా అనిపించినాయా? ఈ వ్యవసాయంలో మట్టి దిండు, ట్రాక్టర్ దున్నుడు, లేకపోతే ఎరక దున్నుడు ఈ మంచిగా ఇప్పుడు అనిపించింది? పొలం కాడికి వచ్చి గిట్లు ఎక్కుతాం, ఒడ్లు పెడతాం, అది ఎట్లనో మనము ఒక సంకల్పం కష్టం కదా, ఫిజికల్ కష్టపడాలి. చెప్తున్నా, సంకల్పం ఉన్న వాళ్ళకు ఏదైనా దేవుడే మార్గం చూపిస్తాడు. అట్లా నేను సంకల్పం అనుకున్నా, దేవుడు నాకు మార్గం చూపెట్టాడు. దేవుడు నాకు శక్తి ఇది చేయనీకంటే శక్తి ఇచ్చాడు. మనం ఏంటో మనం చూపెట్టాడు. ఎంత ఫాలోయింగ్ ఉన్నా మీరు ఎందుకు మళ్ళీ పొలాలకు ఎట్లా తిరుగుతున్నారు అనేది పబ్లిక్ అన్న ఒకటే, మన పని అన్నం పెట్టే పని మనం విడిచిపెట్టవద్దు. అన్నం పెట్టేది 10 మందికి అన్నం పెట్టేలా చూపిస్తుంది తప్ప ఒకరిని ఇట్లా చేయాలి అట్లా చేయాలని అన్నం పెట్టే పని ఎప్పుడు విడిచిపెట్టుకోవద్దు. ఏ పని వచ్చినా దాని నుంచి ₹1 వస్తే నలుగురు సాయం చేయాలని నేను అనుకున్నా. అందుకే నా పొలం కాడ నేను పని చేసుకుంటా, నేను ఇంకా పని చేస్తూనే ఉంటా. ఎవరు ఏమన్నా మన పని మన ప్రయత్నం ఆగనే ఆగదు. ఇప్పుడు పెట్రోల్ లేదంటే జనాలు ఎట్లా లైన్ కడుతున్నారు, గ్యాస్ లేదంటే ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు రైతు దగ్గరికి ఖచ్చితంగా లైన్ కట్టే వస్తుంది. అప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, మీరు అందరు రైతుని యాద్ చేసుకుంటారు. ఎందుకంటే రైతు గురించి ఇందుకన్నా మాట్లాడుతారు అంటే రైతుని కాపాడుకుంటేనే రాజ్యం బాగుపడుతుంది. ఇది పల్లవి ప్రశాంత్ అన్న ముచ్చట. మరి ఏది అడిగినా కానీ జారుకోనికైతే ప్రయత్నం చేస్తుండో అది కూడా మీరు చూశారు. మరి కదా అతని గతం గురించి మీకు తెలుసు, అది ఏ రకంగా ఎట్లా పోయిండు. ఇప్పుడు మరి ఆయన నిజంగా రైతుగా పనిచేసి ఆయన కష్టపడి ఆయన వీడియోలు చేసి ఉంటే, మరి వీళ్ళు దాదాపు 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. వీళ్ళు రాజులా, వీళ్ళు ఫేమస్ కావాలా, లేకుంటే రైతు పేరు చెప్పుకొని ఇట్లా బిగ్ బాస్లోకి వచ్చి బిగ్ బాస్ విన్నర్గా గెలిచి ఆ పైసలు కూడా రైతులకి ఇస్తా అని చెప్పేసి ఎవడో ఇచ్చినా అని చెప్పి ఏదో కబుర్లు చెప్తా ఉన్నాడు. అడిగిన దానికి దేనికి కూడా సరైన సమాధానం అయితే చెప్తున్నట్లయితే అనిపిస్తలేదు. మరి తన భవిష్యత్తు కార్యాచరణ ఏంది, కథ ఏంది, దాని గురించి కూడా అడిగితే ఏం లేదన్న జై శ్రీరామ్ అంటుండు, లేకుంటే నేను మళ్ళీ వచ్చినా తగ్గేదేలే అంటుండు. ఇవన్నీ ఏదో డైలాగులు, ఏదో ముచ్చట్లు. కాకపోతే ఒక విషయం అయితే ఒప్పుకోవచ్చు, ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ రైతులకు సంబంధించిన విషయాల దగ్గరకు వస్తుండు, వాళ్ళతో మంచి చెడు అయితే తెలుసుకుంటుండో, రైతులతో మమేకమై ఉంటుండో. ఈ యొక్క విషయాలు అయితే కొంచెం అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి నెక్స్ట్ తన భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుంటుంది, ఎటువై ఏదున్నా కానీ మన సిగ్నేచర్ స్టూడియోస్తో చెప్పుకున్న తర్వాతే నేను చేస్తాను కూడా మనకైతే మాట్లాడడం జరిగింది. సరే, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.